हाय फ्रेंड्स ना पे श्रीनिवास మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తం ఇవాళ తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి చాలా మందికి రుణమాఫీ పేమెంట్ వచ్చాయి 2 లక్షల వరకు మాఫీ చేశామని ప్రభుత్వం చెప్పింది మరి ఆ 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి రాలేవు ఆ పైబడి 3 లక్షలు కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాఫీ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆలోచిస్తున్నామని చెప్పారు మరి ఆ లిస్ట్ ఇవాళ చాలా మంది యొక్క లిస్ట్ ను అప్డేట్ చేశారు కొంతమందికి లిస్ట్ లో పేర్లు వచ్చాయి ఆ లిస్ట్ లో పేరు రాని వాళ్ళకు చాలా మంది పేర్లను కూడా అందులో యాడ్ చేశారు కాబట్టి ఈ అప్డేట్ మీకు ఇవ్వడానికి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది మొత్తానికి రుణమాఫీకి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ ఏంటి మరి ఎవరిని అడిగి తెలుసుకోవాలి అండ్ ఈ రుణమాఫీకి సంబంధించి రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ తెలంగాణ ఫార్మర్స్ కి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ అయిపోయాయి అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రేషన్ కార్డు బేసిక్ ఉండి ఇంట్లో 2-3 ఉండి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల అవి 3 లక్షలు దాటి కూడా ఉన్నాయి అలాంటి పేమెంట్ 2 లక్షలు దాటి కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళకు కూడా బ్యాంక్ వాళ్ళ మరో లిస్ట్ రిలీజ్ చేసింది మొత్తానికి 2 లక్షలు మట్టం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఫుల్ఫిల్ గా అన్ని బ్యాంకుల్లో లిస్ట్ అవుట్ చేశారు ఆ లిస్ట్ కూడా మీరు చూడొచ్చు మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మీ గ్రామాల వారీగా 33 జిల్లాల వారీగా అన్ని బ్యాంకులకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను అలాగే ఈ 2 లక్షల పైచిలకు సంబంధించి కూడా ఈ డిసెంబర్ చివరి వారం నుంచి ఆ రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇస్తుంది మరి ఇది సక్సెస్ అవుతుందా కాదా ఒకవేళ ఇంకా సక్సెస్ కాని పక్షంలో మొత్తానికి 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఇప్పటికే 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందికి రుణమాఫీ వచ్చాయి రుణమాఫీ రాకపోవడానికి గల కారణాలు ఏంటి ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటి బ్యాంకర్లు ఇచ్చిన సమాధానం ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను అలాగే టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చాను మీరు వీడియో కింద లింక్ మాత్రం దయచేసి చూడండి అండ్ ఈ వీడియోని వందలాది మంది రైతులకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి వన్స్ మీరు బ్యాంక్కి వెళ్ళి మీ పాస్బుక్ తీసుకుని వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేయండి ఆటోమేటిక్గా అకౌంట్లో బ్యాలెన్స్ క్రెడిట్ కావడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సూచనలున్నా డౌట్స్ ఉన్నా దయచేసి తెలియజేయండి ఓకేనా సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్